ఆంధ్రజ్యోతి పేపర్ చూడండి, బాగా చూడండి ప్రజలారా, పేద ప్రజలారా. మీకు చదువు రాదు, పేపర్ చదవలేరు, ఏమి లాభము? వీడి పేపర్ వాడికి ఏమి లాభం లేదు, మీకేం లాభం లేదు, నాకేం లాభం లేదు, ఎవడికి లాభం లేదు. కాళేశ్వరాన్ని ఎప్పుడు ఆమోదించారు? మంత్రివర్గ ఉపసంఘం ఎప్పుడు ఏర్పాటైంది? ఈ బీఆర్ఎస్కు బుద్ధి లేదు, ఈ కాంగ్రెస్కు బుద్ధి లేదు, బీజేపీకి బుద్ధి లేదు. ముగ్గురు చెత్తనా కొడుకులయ్యా, ముసలి పార్టీలు, మురిగిపోయిన పార్టీలు. ఒక్కసారి మా కొత్తగా ఏర్పడ్డ పార్టీకి అధికారం ఇవ్వండి అయ్యా. అయింది పోయింది, ఇంకెందుకయ్యా దీని గురించి విచారణ? బోలెడు ఖర్చు. ఈ విచారణ కనీసం 100 కోట్లు ఖర్చు పెడుతుంది ఈ కాంగ్రెస్ నా కొడుకులు. 100 కోట్లు. మీరు నమ్మండి నమ్మపోండి. ఆ పీసీ ఘోష అనేవాడు ఊరికనే ఘోషగాడు వస్తాడు. ఆ ఘోషగాడు ఫ్లైట్లో రావాలా, ఫ్లైట్లో పోవాలా, వాడికి గన్మెన్, వాడికి పేమెంట్, సాలరీ, ఓడ పెద్ద ఆఫీసు, హంగామా, సెక్యూరిటీ, బొంగు, భోషణం. నీ అమ్మ వ్యవస్థ పాడుగాను. అయినాకటే ఎందుకయ్యా? వాన వస్తుంది, కొట్టుకపోతుంది. లోపల ఎవరు చూసిండు భూమిలో? భూకంపం వచ్చిందనుకో, ఏం బిగుతారు మీరు? ఆడ భూకంపమే వచ్చింది అనుకో, నాగార్జున సాగరో శ్రీశైలమో పెద్ద భూకంపం వచ్చి కొట్టుకొని పోయింది. ఏం విచారణ చేసి ఏం చేస్తారు మీరు చెప్పండి? బాక్రా నంగల్ ప్రాజెక్టు పోయింది. ఇప్పుడు పాకిస్తాన్కు సింధు ప్రాజెక్టు ఆపేశారు, అది భూకంపం వచ్చి పోయింది. ఎంతమంది చావలేదు భూకంపం వచ్చి? అందుకని కొద్దిగా విశాల హృదయం చేసుకోండి అయ్యా. అయిపోయిన దాని గురించి చూకే విచారించకండి. దాన్ని మార్పులో చేర్పులు చేసి రిపేర్ చేసి కొంచెం ప్రజలకు నీళ్ళు ఇవ్వండి, రైతుల ఆత్మహత్యలు ఆపండి, పాటాపాటి కొట్టేసి అధికారం ఇవ్వండి అయ్యా. నెలకు 30,000 జీతం ఇస్తాము, పని ఉన్నా లేకున్నా పని దొరికేంత వరకు జీతం ఇస్తామయ్యా. ఒక్కసారి నమ్మండి అయ్యా. ఎందుకు నమ్మరు? కొత్త వాళ్ళని నమ్మరా? ఈ మురిపోయిన ముసలి పార్టీలు నమ్ముతారా? సరే మీ ఇష్టం. నాకు మాత్రం ఓటేయాలని అనుకుంటున్నాను. నేను చెప్పేది చెప్తున్నా. మీ అందరికీ తప్పకుండా చదువు చెప్తాను. ప్రతి ఒక్కరికి కంపల్సరీ 25 ఏళ్ళ వరకు చదువు చెప్తాను. కంపల్సరీ చదువుతో చైతన్యం వస్తుంది, హుషారు వస్తుంది, మనిషికి తెలివి ఉంటుంది. 10వ తరగతి వాళ్ళకి సబ్జెక్ట్ పోగానే అక్కడ అయిపోతారు. అయిపోయింది లైఫ్. పెళ్ళి చేసుకొని పిల్లలు అంటాడు. ఆత్మహత్యలు, భార్యను చంపుడు, భార్య భర్తను చంపుడు. ఇదంతా డబ్బు, పైసా, రూపాయి లేక, ఆర్థిక కనీస సమానత లేదు. నీ జేబులో ₹1,00,00,000 ఉంటే నా జేబులో ₹1 ఉంటుంది. ఇంత తేడానా? కాబట్టి కనీసం నీ జేబులో ₹1,00,00,000 ఉండని, నాకు నెలకు ఒక 30,000 జీతం ఇవ్వండి, పని చేస్తానంటున్నా కదా. పని చెయ్యను అనట్లేదు, పనే కల్పించకపోతే నేనేం చేయను? అందుకని పార్టీ పని కల్పిస్తుంది. కాంగ్రెస్ను, బీజేపీని, బీఆర్ఎస్ను బొంద పెడదాం, ఆ పార్టీలను అవుడు చేద్దాం, ఓడిద్దాం. రండి, దయచేసి అర్థం చేసుకోండి.